4 ఏళ్ల తర్వాత బయటపడ్డ హత్యోదంతం. ఇక ఓ బాబా చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ. నాటు వైద్యుడు బాబాకు సహకరించిన బాలుడి తండ్రి. అయితే గురువారం పోలీసుల తవ్వకాల్లో వెలుగులోకి వచ్చినాయంట. ఎంత భయంకరమైన విషయం అంటే మొత్తం చదివి వినిపిస్తుంది చూడ్రి. ఆసిఫాబాద్ జిల్లాలో 4 ఏళ్ల తర్వాత ఓ బాలుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఓ బాబా చేతిలో 11 ఏళ్ల బాలుడు రిషి హత్యకు గురి కావడం కలకలం రేపుతుంది. స్థానిక డిఎస్పీ పంతాటి సాదయ్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని రెబ్బన మండలం ఫాసిగాం గ్రామానికి చెందిన బామినే భీమరావు అనే వ్యక్తి పూజారిగా శ్రీ పూలాజీ బాబా ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఆకుపసర వైద్యాన్ని చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇదే మండలంలోని నంబాల గ్రామానికి చెందిన సిల్వ శ్రీనివాస్ మల్లేశ్వరి కుమారుడైన రిషికి కాళ్లకు తిమ్మిర్ల సమస్య వచ్చింది. దీంతో తండ్రి శ్రీనివాస్ 2020 నవంబర్ నెలలో పులాజీ బాబా ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలో పనిచేస్తున్న బాబా భీమరావు ఆకుపసరతో రిషికి కూడా నాటు వైద్యం చేస్తుండగా అతను మృతి చెందినట్టు డిఎస్పీ తెలిపారు. విషయం బయటికి పొక్కకుండా ఆశ్రమానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బాలుడు రిషి మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్తో కలిసి ఆశ్రమం వెనుక పాతిపెట్టారు. కుమారుడి మృతి విషయాన్ని తెలియకుండా ఎన్నో సాకులు చెప్తూ వచ్చాడు భర్త శ్రీనివాసు. భార్య మల్లేశ్వరి పలుమార్లు ప్రశ్నించగా ఆశ్రమంలో ఉన్నాడని బుకాయిస్తూ వచ్చాడు. కన్న తల్లి ఫిర్యాదుతో కదిలిన డొంక. 4 సంవత్సరాల నరక యాతన. కన్న కొడుకు కనిపించక తల్లి పడిన బాధ వర్ణాతీతం. అనారోగ్య సమస్య కదా అని దుఃఖాన్ని అదిమి పెట్టుకున్న కడుపు తీపి ఉపశమనం ఇవ్వలేదు. అందులో భర్త మీద నమ్మకం ఇవన్నీ ఆ తల్లి గుండె కోతకు అడ్డుగోడలు కట్టాయి. అయినా సహనం సన్నగిల్లి కన్నపేయ కోసం ఆరాటంతో తెగింపు చేసింది. ఇంకేముంది, భర్త మీద అనుమానం రావడంతో మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయనే చేసింది. ఆశ్రమం నిర్వాహకుడితో పాటు బాలుడి తండ్రిని విచారించగా బండారం బట్టబయలైంది. బాలుడిని ఆశ్రమంలో చేర్పించగా నాటు వైద్యం వికటించి మృతి చెందినట్టు ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఆశ్రమం వెనుక భాగంలో పాతిపెట్టినట్టు పోలీసులకు తెలిపారు. బయటపడ్డ బాలుడి అస్థికలు పోలీసులతో కలిసి గురువారం బాబా భీమరావు తండ్రి శ్రీనివాసరావులు ఆశ్రమం వెనుక భాగంలో త్రవ్వించగా బాలుడి అస్థికలు బయటపడ్డాయి. దీంతో జిల్లాలో ఈ వార్త సంచలనం రేపింది. రెబ్బన తహసీల్దార్ జోష్న సమక్షంలో బాలుడిని పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వకాలు నిర్వహించగా 4 ఫీట్ల లోతులో బాలుడి అస్థికలు బయటపడ్డాయి. మంచిర్యాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్యులు సురేందర్ రెడ్డి మృతదేహానికి చెందిన అస్థికలు ఎవరి అనేది విషయాన్ని తెలిపేందుకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. కాగా డిఎన్ఏ పరీక్ష ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని రెబ్బన సిఐ చిట్టిబాబు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ బాలుడేనట. అయితే కాళ్ళకు తిమ్మిర్లు వస్తున్నాయని ఒక ఆకుపసర బాబా దగ్గర చేర్పితే వైద్యం వింగటించి చచ్చిపోయిన పోరని ఆశ్రమంలో ఓ గుంత తీసి పాతి పెట్టినట. పిల్లగాని తండ్రి ఆ బాబా ఇద్దరు కలిసి. తల్లికేమో అలానే ఉన్నాడు ఆశ్రమంలో మంచిగా ట్రీట్మెంట్ అవుతుందని చెప్పినట. 4 ఏళ్ల తర్వాత తల్లికి డౌట్ వచ్చి ఏందని ఎంక్వైరీ చేస్తే ఆ భర్త మీద డౌట్ వచ్చి కేసు పెడితే ఇది బయటపడ్డది.